ఎంతమంది అబ్బాయిలు, ఎంతమంది అమ్మాయిలు తమ క్లాస్మేట్స్ యొక్క ప్రోత్సాహంతో, తమ రూమ్మేట్స్ యొక్క ప్రోద్బలంతో, వాళ్ళు పిలిచారు కాబట్టి, వాళ్ళు రమ్మన్నారు కాబట్టి, వివాహం అయినప్పటికీ ఉన్నటువంటి పనికి మాలిన స్నేహాలను బట్టి, స్నేహితులను బట్టి తాగేవాళ్ళు ఎంతమంది లేరు, తిరిగేవాళ్ళు ఎంతమంది లేరు, తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎంతమంది లేరు. ఈరోజు వాక్యం వింటున్న వారిలో అటువంటి వారు లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఈరోజు నీతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నాడు. నేను ప్రత్యేకంగా నేను సృష్టించాను, ప్రత్యేకంగా ఉండాలని చెప్పే నీకు నేను రక్షణ భాగ్యాన్ని ఇచ్చాను. చీకట్లో నుంచి నేను వేరు చేశాను. నా కుమారుడుగా, నా కుమార్తెగా నిన్ను అంగీకరించాను. నువ్వు చేసిన పాపాలు క్షమించాను. ఎందుకంటే నువ్వు ప్రత్యేకంగా జీవించాలని. కానీ ఈరోజు నువ్వు కుక్క తన వాంతికి తిరిగినట్టుగా మరలా వెనక్కి వెళ్ళిపోతున్నావు. వేటి నుండి అయితే నేను విడిపించానో, వేటి నుండి అయితే నేను బయటికి తీసుకొచ్చానో వాటికే మరలా నువ్వు చోటిస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. కానీ ఈరోజు మనలో ఎంతమంది ప్రత్యేకంగా జీవించే వాళ్ళు ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి.